బీజేపీ పార్టీపై దళితులు ఆందోళనకు దిగారు. మీటింగ్కు వస్తే 500 ఇస్తామని ఇవ్వలేదని బీజేపీ పార్టీపై దళితులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హట్నూర్ మండలం దౌలతాబాద్లో బీజేపీ వాళ్ళు రఘునందన్ రావు మీటింగ్కు తీసుకుపోయి తమకిస్తామన్న 500 రూపాయలు ఇవ్వలేదని దళితులమని చిన్నచూపు చూస్తూ బీజేపీ నాయకులు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని పార్టీలు మందు పంచారు. బీజేపీ వాళ్ళని పంచమని అడిగితే పంచకుండా మందు దాచిపెట్టి అమ్ముకున్నారు. మా ఓట్లు అవసరం లేదా? బీజేపీ వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారు. ఎస్సీల ఓట్లు కావాలని ఎస్సీ కాలనీకి బీజేపీ వాళ్ళు రావద్దని మండిపడ్డారు. తమ ఎస్సీ కాలనీకి బీజేపీ నాయకులు వస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ? బీజేపీ పార్టీ పైసలు ఇస్తామన్నారు, 500 ఇస్తామన్నారు. ఏమీ లేవు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఓట్ల అవసరం లేదా? ఓట్ల ఆడకట్టుకు ఎట్లా వస్తారు? ఇంతకుముందు కొడతారు, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు మందు పంచారు. అన్ని పార్టీల వాళ్ళు మందు పంచితే మందు పంచారా అంటే మందు పంచమని దాపెట్టుకొని అమ్ముకున్నారు. చంద్రంగాడు కూడా ఈ కాటన్లు తీసుకోబోతుంటే కూడా మరీ చూసాం. మన ఎస్సీ క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు బీజేపీ వాళ్ళు. మన ఎస్సీలకు అంతా చేస్తారా? ఊర్లోకే ఉన్నదా? ఊరోళ్ళు వేస్తారా బీజేపీ వాళ్ళకు? ఎస్సీలు వేయరా? ఎస్సీలు ఎందుకు వేస్తారు? లేకపోతే దాటి వస్తే ఇక్కడ చెప్పుతారు కొడతారు. ఇక బీజేపీ వాళ్ళని గుద్దామని కొడతారు. పటేల్ కిషన్ గారు కూడా వస్తే వాడిని పూకత వల్ల కొడతారు. మళ్ళా మనుషులు కావాలని కూడా రావద్దు బీజేపీ వాడు. ఓట్లు కావాలని కూడా రావద్దు వాడు. లేకపోతే గుద్దవాళ్ళ కొడతాం. మాకు పైసలు ఇప్పిస్తాను మోసం చేసిండే. పొద్దుగాల నుంచి కూర్చున్న పెట్టి 9 గంటల ఇంటికి పోతే పిల్లలు ఆల్మౌలు కొట్లాడుతారు. మీటింగ్ చెప్పిండు, అన్నం లేదు, సున్నం లేదు, మమ్మల్ని చంపేసాడు. కొట్టుకుంటున్నారు ఆల్మౌలు. ఈ బీజేపీ వాళ్ళది ఇట్లున్నది పార్టీ. ఇది దౌర్జన్యం. ఈ పార్టీ రావద్దు. మళ్ళీ ఎవరైనా ఏసీ కాలనీకి వస్తే చెప్తాం కొడతామని. మనిషికి పుట్టినా గాడిదలో పుట్టిరా పిలిచేది ఎందుకు? మనం ఏ పార్టీలో అయినా